మేము తిరుపతయితే మార్నింగ్ 8 కల్లా దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. మాకైతే 24 అవర్స్‌కి 2000 పడింది. సో, మా హస్బెండ్ రూమ్ కోసం చూడ్డానికెళ్తే జయబాబు ఇలా వాళ్ళ పెద్ద డాడీ మీద నెత్తి మీద ఎక్కి ఆడుకుంటున్నాడు. ఇదైతే రూము. మాకైతే 24 అవర్స్‌కి 2000 చార్జ్ చేశారు. ఇంకా ఆ రోజైతే నాకు నైట్ అంతా ట్రైన్‌లో నిద్ర లేక నేనైతే ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను. బోలెడు ప్లాన్స్ ఏసినా కూడా ఏం అవ్వలేదు. సో, ఇంకా అప్పుడు మధ్యాహ్నం ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి ఈవినింగ్ అలా ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళామండి. ఇంకా అక్కడ ఫోటోస్, వీడియోస్ తీయడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే నాకు నిద్ర లేక ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంక సరే అని కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని ఇక్కడ కృష్ణనామం పెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఆ రోజు నైట్ మా మమ్మీ వాళ్ళు వచ్చేసారు ఇంకా. మా మమ్మీ అండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. ఇంకొచ్చేసాక డిన్నర్ చేసేసి అదే రూమ్‌లో మేము పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ లేచి తిరుపతి కొండ మీదకి వెళ్ళాను. ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ షార్ట్‌లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఆ రోజు అనుకున్న ప్లాన్స్ అయితే ఏం అవ్వలేదండి. ఎందుకంటే నాకు నైట్ అంతా బెర్త్‌లో సరిపోలేదు బాబు, నేను. ఇంకా అస్సలు చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసి ఇంకెక్కడికి ఎండలో తిరిగేంత ఓపిక లేకపోయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మేము